నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ జరిగింది. మహిళలను ఎరాగా వేసి బడా బాబులను టార్గెట్ చేసుకుని కోట్లల్లో కొల్లగొట్టారు. ప్రభుత్వ అధికారులు, బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఇలా డబ్బున్న వారెవరు ఉన్నారో వారందరినీ ట్రాప్ చేస్తూ వెళ్లారు. ఇలా చాలా కాలంగా కొనసాగుతూ వచ్చిన ఈ గుట్టును పోలీసులు బయటపెట్టారు. 5 మహిళలు, 3 పురుషులు సభ్యులుగా ఉన్న ఈ ముఠా అత్యంత వ్యూహాత్మకంగా బాధితులను పుట్టలో వేసుకుని బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ దందాలో అనంతపురం జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు చిక్కుకోవడం కలం రేపుతోంది. ఈ ముఠా పనితీరు చాలా వినూత్నంగా సాగుతుంది. ముందుగా మహిళలు ఫోన్ ద్వారా బాధితులతో పరిచయం పెంచుకుంటారు, సన్నిహితంగా మాటలు కలుపుతారు. ఆ తర్వాత నమ్మకం కుదిరాక ఒంటరిగా ఉన్న సమయాల్లో వారిని తమ నివాసాలకు లేదా ఒంటరి ప్రదేశాలకు పిలుస్తారు. బాధితులు ఏకాంతంగా ఉన్న సమయంలో ముఠాలోని ఇతర సభ్యులు రహస్యంగా వీడియోలు తీస్తారు. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతామని లేదా కుటుంబ సభ్యులకు చూపిస్తామని బాధితులను తీవ్రంగా బెదిరిస్తారు. ఒకవేళ అడిగినంత డబ్బు ఇవ్వకపోతే రేప్ కేసులు పెడతామని, మహిళా సంఘాలతో వారి ఇళ్ల ముందు ధర్నా చేయిస్తామని బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇలా సర్వం కోల్పోయిన బాధితుల నుంచి వచ్చిన వరుస ఫిర్యాదులతో అనంతపురం ఎస్పీ జగదీష్ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఇప్పటి వరకు సుమారు 19 మంది బాధితులను గుర్తించారు. నిందితులు బాధితుల నుంచి భారీగా నగదు వసూలు చేయడమే కాకుండా డబ్బులు ఇవ్వలేని వారి నుంచి బలవంతంగా ప్రామిసరీ నోట్లు కూడా రాయించుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన ఒక మహిళను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఈ హనీ ట్రాప్ కేసులో పోలీసు శాఖకు చెందిన కొందరు అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సీరియస్ అయిన ఎస్పీ జగదీష్ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఈ ముఠా వెనుక పెద్ద తలకాయలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతుంది. పరువు పోతుందనే భయంతో బయటికి రాని బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే నిరభ్యంతరంగా పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు సమాజంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది. ఒక్క చిన్న ఆనందం కోసం తప్పటడుగు వేశారో జీవితంలో సర్వం కోల్పోతారు. అందుకే ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.